ఎడి కొండల్లో ఒరే భూమి ఒరే భూమి ఒరే భూమి రానా ఏడు కొండల అంటున్నావు చూస్తే నల్లగా ఉన్నావు నీ చుట్టే తెల్లగా ఉన్నావు ఏ బాబు ఒరే భూమి అన్నావు ఏంటి చేసుకుని పెళ్ళానే ఉన్నా చేసుకున్న పెళ్ళగానా చేసుకుని పెళ్ళన్నా అనకదమ్మా ఎంతమంది వచ్చినా తలుపుకొని వచ్చినా మరి ఏదైనా భార్య కదా చిచ్చి మీ బాబు పేలిపోను నాకు పెళ్ళవలేదమ్మా పెళ్ళలేదా అబద్ధాలు చెప్పేదమ్మా మీ బాబు కొట్లో పెడకాడయ్యా రాను అలాగే అబద్ధాలు చెప్తాడు కదా అండి ఎవరిని పెళ్ళి అడిగేటప్పుడే అయ్యగారు వెళ్ళిపోరు మా తండ్రి గారు మీ తండ్రి గారా అక్కడికి మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నారు అదేనమ్మా రుద్రపూర్కి ఎంత పంపించారు కదా మీ కొట్లో ఏమన్నా పంపించినట్టున్నా నేను పంపించలేదు ఒలే భూమి అన్నాం నా వెనకాల ఎవరు లేరు ఎవరున్నారు నా వెనకాల 7 అన్నదమ్ములు ఉన్నారు మా అన్నీ వస్తాయి నీ కొట్లో పేరు తీసి ఆ కొడుకు ఎవరు నన్ను ఏమీ చేయలేదు నీ కొట్లో పేరు తీసి ఈ చెట్టుకి వెళ్ళగలుగుతారు ఏమంటారా నీకు భయం లేదా నాకేమీ భయలేదు మా అన్నీలంటే నీకేమీ భయం లేదు ఈ కారు అన్నయ్యో అదేంటి అలా ఎడుతున్నా ఎందుకు ఎడుతున్నా నాకు అవసరం నువ్వు అలాగేనా నువ్వు అదేంటనే గొప్ప అనగా నువ్వు నేను ఎక్కడ చేయబోతున్నా ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నయ్య నల్లగా ఉన్నాడన్నయ్య నామాలు ఉన్నాయి ఒళ్ళలా తెలుపు నామాలు తెలుపు ఒలే పూరి అన్నాడన్నయ్య అతనా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? 7 గంటలు రమ్మన్నాడన్నయ్య. అమ్మ కొడుకులో పెడతాడయ్యా. వాళ్ళ బాబు పేరు పోను.
నిన్ను ఇంత పిల్లగా నుంచి ఇంతవరకు పోషించుకొచ్చాం. అవునన్నయ్య. ఎవరి పిల్లైనా ఎవరి జల్లైనా ఇక్కడి నుంచి ఇంతవరకే. అక్కడి నుంచి అన్నయ్య. అక్కడి నుంచి ఉప్పు అంటే అర్థం ఏంటన్నయ్య? ఆ రానుకోలో పడిపోయా కదమ్మా. చిచ్చి 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 నాకు అలా లోపం అంటే ఏంటో తెలియదు అన్నయ్య. ఆ అన్నదమ్ము ఇల్లు తీసారే కదమ్మా. చిచ్చి చిచ్చి మా అన్నదమ్ములు ఇప్పుడు అలాగే ఉంటాను. అలాగమ్మా రానుబాబు నువ్వు ఉప్పు అంటే ఏంటన్నయ్య? అతను నువ్వును చెప్పాలండి. నాకు తెలియదనే ఏంటి అంటే ఏంటి వచ్చానయ్యా. భార్య మార్పు చదువుకున్నావా? కూడా చెప్పానయ్యా. మరి చదవలేదా? ఇదేంటన్నయ్యా? లవ్ అంటే నాకు ఇష్టం ఉండదన్నయ్యా. మీరున్నదా నాకేంటన్నయ్యా? మరి లో కదా. చిచ్చి 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 నాకు అలా ఇష్టం అక్కడ నువ్వు ఇష్టపడలేదా? నల్ల నాకు అసలేనయ్యా. నల్ల ఉంటాదేవా? అది దేవుడమ్మా. దేవుడు అయితే నాకు ఎందుకు, లోపల అయితే నాకు ఎందుకు? అలకలమ్మా ఇంకెలాగా మేము బేదలు అయిపోయాం. మేము ఇక్కడ నుంచి ఇంతవరకు వేసుకొచ్చాం. ఇక్కడ నుంచి కొండలు తెప్పలేమమ్మా. నేను కొండకి మీతో ఏటకొచ్చేద్దాను అన్నయ్య. 70 కేజీలు మీ రోడ్లో పడిపోయి వ్యాపారం చేసుకుని 70 కేజీలు తగ్గిపోయానన్నయ్య. మీ తమ్ముడు నోట్లో నీ నోట్లో పడిపోయానన్నయ్య. చిన్నపిల్లప్పుడైతే ఎవరా మోసేవారు కానీ ఇప్పుడు మేము రిజల్ట్కి వచ్చాం. రిజల్ట్కి వచ్చాడు. నువ్వు 70 కేజీలు బరువు ఉంటావు. నీ నొడి మీద మొయ్యలేనమ్మా. అన్నయ్య ఆ 7 గంటల వాడు సింహాలు తప్పనంటే నీ అందరూ నన్ను ఇడుతానయ్యా. చెప్తాగా గ్యారెంటీకి ఇడుతాను. నువ్వు చెప్తానంటే అక్కడ కూర్చుంటాను. ఈడు చేస్తానన్నయ్య. ఎంత దూరం నా కాదు చూసి 7 గంటలు పోవడే. ఈడు చేద్దాం గ్యారెంటీ. నీ కాదు చూసి ఇలా ఉండాలి. 7 రోజులు కాలంలో బాబోయ్. అయితే ఆ 7 గంటల ఎక్కడ మాకు ఎలాగో నాకు వెళ్ళిపోమ్మా. నాకు ఇష్టం లేదన్నయ్య. నీకు ఇష్టం లేకపోతే మాకడ కట్టాలి డబ్బులు లేవు. అన్నయ్య అదేటో నేను చూసారమ్మా. మా అన్ని ఎలా అంటాడో ప్రెసిడెంట్ కదమ్మా. అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో రకంగా చేద్దాం అనుకున్నాను. 100 150కో. ఇప్పుడు చేయలేమమ్మా. అన్నయ్య ఆడు నల్ల ఉన్నాడు. నాకు పైన చేస్తున్నాను. నాకు ఆడుకొచ్చేస్తానన్నయ్య. ఆడ నల్లగా ఉన్నారా? నామాలు ఉన్నాయా? గోదమ్మ కూర్చో. అది మీ అన్న మీ తమ్ముడు. భూమిలో చెప్పలేదు ఆ ఎన్నదమ్ములు ఎడగెళ్ళిపోగా